తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతున్న కొండా సురేఖ ఎపిసోడ్ పై ఉత్కంఠ నెలకొంది. లండన్ పర్యటనను ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. సాయంత్రం రేవంత్ మీడియాతో మాట్లాడనున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా తన అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం రాజకీయ అనుమతి నిరాకరించడంపైనే స్పందించనున్నారు. ప్రెస్ మీట్ లో కొండా సురేఖ ఎపిసోడ్ పై సీఎం రేవంత్ స్పందిస్తారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించాలన్న ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయం కీలకంగా మారింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరసింహరావు సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు, ఈ రోజు రేవంత్ ఏం మాట్లాడతారా అనేది అంతా ఉత్కంఠగా మారింది. ఓన్లీ ఆయన అమెరికా పర్యటన రద్దు గురించే మాట్లాడతారా, లేకపోతే ఇక్కడ జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుందా? లండన్ పర్యటన ముగించుకొని ఈ రోజు తెల్లవారుజామున 6 గంటలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. సో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కేంద్రము అమెరికా పర్యటనకి అనుమతి నిరాకరించినటువంటి నేపథ్యంలో దానిపైన స్పందించేటువంటి అవకాశం ఉంది. ఎందుకనంటే లండన్ పర్యటన నుంచి బయలుదేరే ముందే హైదరాబాద్ కు బయలుదేరే ముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. కేంద్ర వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే దీనిపైన మద్దతు తెలిపినటువంటి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలిపి పార్టీ నేతలకి కార్యకర్తలకి ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గేకి కృతజ్ఞతలు తెలిపారు. ఇక వచ్చిన తర్వాత హైదరాబాద్ చేరుకున్న తర్వాత దీనిపైన స్వయంగా స్పందిస్తాననేటువంటి మాటను చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి దానిపైన స్పందించేటువంటి అవకాశం ఉంది. అయితే ఇదే సమయంలో కొండా సురేఖ ఎపిసోడ్ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధంగా రియాక్ట్ అవుతారనేటువంటిది అయితే ఒకంత ఉత్కంఠగా ఆసక్తిగా మారింది. ఎందుకనంటే ఇటీవల పరిణామాలు పెద్ద ఎత్తున రాష్ట్రంలో సంచలనంగా మారాయి. ఏకంగా కొండా సురేఖ మంత్రి కుమార్తె సుష్మిత ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టినటువంటి నేపథ్యంలో సొంత పార్టీ నుంచే పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. కొండా సుష్మిత పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి పార్టీ శ్రేణులు. అదేవిధంగా ఎమ్మెల్యేలు, అదేవిధంగా ముఖ్య నాయకులంతా కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే దీనిపైన కొండా సురేఖకి షోకాజ్ నోటీసులు కూడా అందజేశారు. కొండా సురేఖ దానికి తనకి బాధ్యులుగా చేయకూడదు, ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం అని చెప్పి లేఖను రాసింది. అయితే దీనిపైన పెద్ద ఎత్తున పార్టీలో మరొక రకమైనటువంటి వాదన కూడా వచ్చింది. కొండా సురేఖ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నారు. కొండా సురేఖ కూతురు స్వయంగా విమర్శలు చేసినటువంటి సమయంలో, తన కూతురే స్వయంగా విమర్శలు చేసినటువంటి సమయంలో దానిపైన రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వ్యాఖ్యల్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. కొండా సురేఖ తనకు సహజ న్యాయ సూత్రాలని చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసింది తప్ప తన ముఖ్యమంత్రి పైన ఆ క్యాబినెట్ లో ఉండి ముఖ్యమంత్రి పైన స్వయంగా కూతురు విమర్శలు చేసినప్పుడు కనీసము ఆ వ్యాఖ్యల్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉండింది అనేటువంటి వాదన కూడా పార్టీలో పెద్ద ఎత్తున ప్రారంభమైంది. సో ఈ ఎపిసోడ్ పైన ఇప్పటికే కొండా సురేఖ పైన పెద్ద ఎత్తున అధిష్టానానికి ఫిర్యాదులు కూడా అందినటువంటి నేపథ్యంలో అధిష్టానం పెద్దలు కూడా ఒకంత ఈ ఎపిసోడ్ పట్ల ఆగ్రహంగా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఇక ఈ విధమైనటువంటి అవకాశాన్ని కల్పించుకుంటూ వెళ్తే, ఎవరు ఈ విధంగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ మాట్లాడుకుంటూ వెళ్తే ఇంకా ఇదే కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎవరైనా కానీ మాట్లాడేటువంటి అవకాశం ఉంది. సో దీనివల్ల పార్టీకి నష్టం జరుగుతుంది, బలహీన పడుతుంది పార్టీ. ఇది ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఆలోచనతో హైకమాండ్ ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే హైకమాండ్ ఆదేశాల మేరకే ఇక్కడ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కొండా సురేఖకు నోటీసులు ఇచ్చారు. సో దీనిపైన ఇప్పటికీ ఇంకా ముగియలేదు. కొండా సురేఖ వ్యాఖ్యల్ని ఖండించాల్సి ఉండే, క్షమాపణ చెప్పాల్సి ఉండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అనేటువంటి కోణంలో మొన్న రియాక్ట్ కూడా అయ్యారు. సో ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు అనేటువంటిది ఒకంత ఆసక్తిగా మారింది. ఈ బర్తరఫ్ అనేటువంటి అంశంలో బర్తరఫ్ చేయాలి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా గవర్నర్ కి లేఖ రాయాల్సి ఉంటుంది, తన క్యాబినెట్ నుంచి మంత్రిని తొలగిస్తున్నట్లుగా. సో ముఖ్యమంత్రి లండన్ పర్యటన ముగించుకుని వచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు ఏం నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు, ఏ విధంగా రియాక్ట్ కాబోతున్నారు? ఒకవేళ అమెరికా పర్యటనకు సంబంధించినటువంటి అంశంపైనే పర్యటన రద్దు నేపథ్యంలో
స్పందించేందుకే ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నప్పటికీ మీడియా సమావేశంలో ఖచ్చితంగా మీడియా ప్రతినిధులు ఈ అంశాన్ని లేవనెత్తేటువంటి అవకాశాలున్నాయి. సార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశం పట్ల, కొండ ఎపిసోడ్ పట్ల కూడా ఒకంత ఆగ్రహంగానే ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఫ్రీక్వెంట్ గతంలో కూడా ఈ విధమైనటువంటి ఇన్సిడెంట్ జరిగింది. కొండా సుస్మిత ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిని, అదేవిధంగా వారి సోదరులను టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున విమర్శలు చేసినప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. కానీ అప్పట్లో కొండా సురేఖ అదేవిధంగా కొండా సుస్మిత కలిసి వెళ్లి సారీ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో వివాదం సద్దుమణింది. కానీ మళ్ళీ ఇప్పుడు ఈ వ్యవహారంలో, పరకాల టికెట్ వ్యవహారంలో మళ్ళీ వివాదం ముదిరి మళ్ళీ ముఖ్యమంత్రిని టార్గెట్ చేసినటువంటి నేపథ్యంలో దాన్ని ఇంకా కొనసాగించడానికి, ఇలాంటి సంస్కృతిని ఇంకా కొనసాగించడానికి వీల్లేదు అనేటువంటి అభిప్రాయంతో అటు హైకమాండ్ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. రాష్ట్ర పార్టీలో కూడా అదే అభిప్రాయం వ్యక్తం అవుతా ఉంది. ఇంకా ముఖ్యమంత్రి అభిప్రాయం ఏముంది అనేటువంటిది ఈ రోజు మీడియా సమావేశంలో ఎలా రియాక్ట్ అవుతారు అనేటువంటిది మాత్రం ఒకంత ఆసక్తిగా ఉంది. కొట్టిపారేస్తారు, అధిష్టానమే చూసుకుంటుంది, అధిష్టానం నిర్ణయం మేరకే, క్రమశిక్షణ కమిటీ నిర్ణయం మేరకే ముందుకు సాగుతామనేటువంటి ప్రకటన చేస్తారా, లేదనంటే ఆ ఎపిసోడ్ పైన సీరియస్ గా రియాక్ట్ అవుతారా మీడియా ప్రతినిధులు అడిగినటువంటి దానికి అనేటువంటిది మాత్రం ఒకంత ఆసక్తిగా, ఉత్కంఠగా మారింది అని చెప్పొచ్చు. శంకరి. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.